మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి 6 అవుతుంది కదా. వాళ్ళ పప్ప కాడికి వచ్చినాడు వాళ్ళ అన్న కాడ నుంచి. వాళ్ళ అన్న డోర్ వేసుకుంటే డోర్ తెరిచి మమ్మీని డోర్ తెరిపించుకొని శబ్దం చేస్తాడు మంచులు కొట్టినట్టు. మళ్ళీ వాళ్ళ పప్ప కాడికి పోయి ఆడ కొంచెంసేపు పండుకొని హాల్లో మళ్ళీ మమ్మీ కాడికి వచ్చినాడు. మళ్ళీ మమ్మీ కాడికి వచ్చేసేపు పడుకోలేదా, నిద్ర చూడండి. నన్ను ఇక్కడ దుబ్బేసి వాడు చూడండి ఎలా పడుకున్నాడు, ఇలా వండుకుంటాడు అడ్డం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 60,000 సబ్స్క్రైబర్లు అయినారు తారుబాబుకి అయితే. థ్యాంక్ యూ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంతవరకు తెచ్చారు. ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ తొందరగా 1,00,000 మంది కావాలని కోరుకుంటున్నాండి. మీ అందరి సపోర్ట్ కావాలి. తారుబాబుకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పడుకున్నాడు అసలు. అబ్బో కళ్ళు కూడా పెడుతున్నాడు. మన ఇష్టారాజ్యం అయిపోయింటుంది. పరుపులు, బెడ్షీట్లు ఏవన్నా కానీ ఒక్కటి కూడా వదలడండి వీడు. ఆడ చూసిన మన రాజ్యమే. ఇంకా కొద్దిసేపు ఉంటే పోవాలి. అందరు లేచారు చలి ఉంది కదా, లేటే లేస్తారండి అందరైతే. తారబాబు అయితే 5 నుంచి 4:30 నుంచి 5 నుంచి చూస్తూ ఉంటాడు. మమ్మీ కాడ పడుకోవాలి, పప్ప కాడ పడుకోవాలి, అన్నయ్య కాడికి పోవాలి. ఎంతమంది ఉంటే అంతమంది కాడ కొద్దిసేపు పడుకోడు వస్తాడు. ఇంకా ఫీల్ అవుతారు కదా చిన్న మళ్ళీ తారుబాబు రాలే అని. అందుకు తాబాబు ఇడవాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళ పప్పు కూడా అప్పుడే స్నాక్స్ తెచ్చుకుంటాడు, తినేసి తింటాడు కదా గున్ను. బుడ్డి తండ్రి, చిట్టి తండ్రి, తారబాబు ఇంత నిద్రలు ఉన్నాడు కదా. ఒక్క సెకండ్ చూడండి. షాపు పోదామా చూడండి. కళ్ళు ఎంత పెద్దగా చేసినా వద్దులే, బజ్జుకోయాలకి వద్దు, చలి పెడుతుంది నాన్న. మళ్ళీ పోదాం, 7 గంటలకు పోదాము, ఓకేనా? ఇట్లా వింటున్నాడో చూడండి. 7 గంటలకు పోదాము, 7 గంటలకి, సరేనా? బజ్జుకోతండ్రి, చిట్తండ్రి, బుజ్జు. నమస్తే, గుడ్ మార్నింగ్ మమ్మీ రా మమ్మీ అంట. ఇప్పుడు కాదు,